వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ దీన్ని గైడీ మౌపాసెంట్ రచించారు. ఈ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని ఇందులో డిస్కస్ చేద్దాం. ది డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ 6 ఉస్మానియా యూనివర్సిటీ. ఇది చాలామంది పేద విద్యార్థుల కోసం నేను ఫ్రీగా నా వంతు సహాయం చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే చాలామంది స్టూడెంట్స్ మన వీడియోస్ చూసి పాస్ అవుతున్నారు. వాళ్ళు కాలేజెస్కి వెళ్ళకపోయినా, క్లాసెస్ వినకపోయినా జస్ట్ వీడియోస్ చూసి మేము పాస్ అయిపోతున్నాం అని చెప్పేసి మీ సీనియర్స్ అంతా కూడా చెప్పారు. సో మీరు కూడా పాస్ అవ్వాలి, ఏ స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లో ఫెయిల్ కాకూడదు అనే ఉద్దేశంతో ఎడ్యుకేర్ మీకు ఫ్రీగా ఈ కాంటెంట్ అందిస్తుంది. ఓకే, అయితే లెసన్కి వస్తే ఇక్కడ ద పీస్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఇక్కడ చూడండి, స్ట్రింగ్ అంటే ఇక్కడ చూడండి, ఒక ముసలాయన చేతిలో చిన్న దారం పీస్ పట్టుకొని ఉన్నాడు. చిన్న దారం, మన భాషలో చెప్పాలంటే చిన్న పురుకోన ఉంటుంది కదా, అలాంటిది అనమాట. లేదా సంచులు కుట్టేటువంటి ఒక దారం లాంటిది అక్కడ పట్టుకుని ఉన్నాడు. ఈ స్టోరీ అంతా కూడా మొత్తం ఆ స్ట్రింగ్ గురించే. ఆ చిన్న దారం ముక్కను మనం స్ట్రింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. ఇక్కడ గైడీ మౌపాసెంట్ చూడండి, పేరు డిఫరెంట్గా ఉంది. ఈయన ఫ్రెంచ్ రైటర్ అనమాట. ఇది ఒక ఫ్రెంచ్ పేరు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఆ పలకడానికి కూడా కొన్నిసార్లు రావు. నేను ఒరిజినల్ టెక్స్ట్ అంతా కూడా చదివి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని తీసి ఇక్కడ సమ్మరీ చేశాను. అది కూడా వెరీ ఇంపార్టెంట్ హెడ్డింగ్స్తో రాశాను. ఈ హెడ్డింగ్స్ ఏవైతే రాస్తారో మీరు ఎగ్జామినేషన్లో 100% మ్యాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఎస్ఏ కూడా నేను క్యారెక్టర్స్, థీమ్ వాటన్నింటిని కలిపి నేను ఎస్ఏ రాశాను అనమాట. ఆ ఎస్ఏ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇందులో పీడిఎఫ్లోనే ఉంటుంది. ఇందులో కనిపించకపోతే వీడియో కింద అది కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది. ఓకే, అది అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక లెసన్లోకి వెళ్తే రచయిత గురించి అబౌట్ ది ఆథర్. Guy Maupassant, a French author, is considered one of the greatest short story writers of all times. ఈయన ఒక ఫ్రెంచ్ రైటర్. ఈయన రాసినటువంటి రచనలు ఆల్ టైమ్ ఫేమస్ అనమాట. చాలా గ్రేట్ షార్ట్ స్టోరీ రాయడంలో ఈయన ఫేమస్ అనమాట. ఈయన రైటింగ్స్ అన్నీ కూడా చాలా ఫేమస్ అయిపోయాయి ఆల్ టైమ్స్లో. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఇప్పటిదాకా కూడా ఇవి ఫేమస్. Maupassant's focuses on the everyday lives of ordinary people, portraying their struggles. ఈయన రచనలు ఎలా ఉంటాయంటే డే టు డే ఎలా ఉంటుందంటే నిత్య జీవితంలో సాధారణమైనటువంటి ప్రజలు ఎలా జీవిస్తారో అలాంటి వాళ్ళ మీదనే ఉంటుందన్నమాట. ఎస్పెషల్గా ఆర్డినరీ పీపుల్ వాళ్ళ యొక్క జీవితాన్ని ఈయన రచనలో ప్రతిబింబింప చేస్తాడనమాట. Desires and flaws with the keen observation and the psychological insight. His stories are characterized by their economy of language, vivid descriptions and surprising twists. ఈయన రచనటువంటి రచనలు ఎలా ఉంటాయంటే సైకలాజికల్ ఇన్సైట్ అంటే మానసికంగా ఎలా ఉంటుంది ఆ స్టోరీ యొక్క పరిణతి, సొసైటీ ఎలా ఉంటుంది, ప్రజల యొక్క అలవాట్లు ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని ఇబ్బందులు, ఇష్యూస్ కూడా అందులో ఈయన ఎక్స్ప్లెయిన్ చేసేవాడు అనమాట. అంతా కూడా సర్ప్రైజింగ్ ట్విస్ట్లు కూడా ఉంటాయి. ఈయన రాసినటువంటి రచనల్లో ట్విస్ట్లు కూడా ఉంటాయి. ద మోస్ట్ ఫేమస్ స్టోరీస్ ఇంక్లూడ్ ద నెక్లెస్, బౌల్డీ సౌఫ్ అండ్ ద పీస్ ఆఫ్ స్ట్రింగ్. ఈయన రాసినటువంటి 3 రచనలు ఉన్నాయి. ఒకటి నెక్లెస్, బౌల్డీ సైఫ్ ఒకటి, తర్వాత ద పీస్ ఆఫ్ స్ట్రింగ్. ఇవి కవి పరిచయానికి సంబంధించి. ఇక స్టోరీకి వెళ్తే దానికంటే ముందు ఏంటంటే ఆ థీమ్ ఏంటో చూద్దాం. మీరు ఎస్ఏ రాసేటప్పుడు థీమ్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టండి. ద స్టోరీ ఎక్స్ప్లోర్స్ థీమ్స్ ఆఫ్ ఫాల్స్ అక్యూజేషన్, సొసైటల్ ప్రిజుడిస్ అండ్ ద డిస్ట్రక్టివ్ పవర్ ఆఫ్ ద రిప్యుటేషన్ అండ్ ద గాసిప్. ఇది థీమ్ ఏంటంటే ఫాల్స్ అక్యూజేషన్స్ అంటే అనవసరంగా నిందలు వేయటం, ఓకే, అధికారం ఉందని చెప్పేసి ఏదంటే అది చెప్పడం, ఇంకోటి గాసిప్స్ చెప్పడం, అది నిజం కాకపోయినా అబద్ధాన్ని నిజంలా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఇది థీమ్ అనమాట. ఈ బేస్ మీదనే ఈ స్టోరీ నిర్మితమైంది. ఇక క్యారెక్టర్స్ చూస్తే ఫస్ట్ మైత్రే హౌషికోన్. చూడండి ఈ పేరు చూడండి, మైత్రే హౌషికోన్. ఇక్కడ ఎవరంటే ఇక్కడ మధ్యలో కూర్చున్నాడు కదా ఒక ముసలాయన, అతనే మెయిన్ క్యారెక్టర్ ఇందులో. ఓకే, ఇతని హీరో అనుకోవచ్చు ఇక ప్రొటగోనిస్ట్ అంటే. మైత్రే మలెండేన్, ఇతను ఎవరంటే ఇక్కడ ఉన్నట్టు చూడండి, అతను ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తూ ఉంది కదా, ఈయన యాంటగోనిస్ట్ అంటే వీళ్ళిద్దరూ ఒకరు హీరో ఒకరు విలన్ అనమాట. మెలెండెన్ విలన్ అనుకోవచ్చు మనం. ది మేయర్, ద ఒఫీషియల్ హూ క్వశ్చన్స్ అండ్ డిస్ట్రక్ట్స్ ద హౌషికోన్. ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఆయన మేయర్. ఈయన హౌషికోన్ని ప్రశ్నిస్తాడు అనమాట. అండ్ ద టౌన్ పీపుల్, ఇక్కడ టోపీ పెట్టుకున్నాడు కదా, ఈయన ఏమో
మేయర్ అనమాట. ఇక్కడ యెల్లో కలర్ సింబల్ ఉంది కదా, అది కొద్దిగా అన్ఫార్చునేట్గా అక్కడ పడింది అనమాట. ఈ ముగ్గురు రెడ్ కలర్లో ఉండేదే 3 క్యారెక్టర్స్. ఇక టౌన్ పీపుల్ అంతా సరౌండింగ్ ఉన్నారు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు వాళ్ళ పక్కల. నెక్స్ట్ స్టోరీకి వెళ్తే ఫస్ట్ హెడ్డింగ్ ఫాల్స్ అక్యూసేషన్. అక్యూసేషన్ అంటే ఫాల్స్ అక్యూసేషన్ అంటే అనవసరంగా నిందలు వేయడం అనమాట. ఎలా వేశారు ఏంటి చూద్దాం. ఇక్కడ దానికంటే ముందు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు స్టోరీ గురించి. ఏం లేదండి, ఒక మార్కెట్ ఉంటుంది. ఆ బజార్లో ఏమవుతుందంటే ఒక చిన్న దారం ముక్క పడి ఉంటుంది. మన మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి మైత్రి హౌషిక్ అని ఏదైతే ఉన్నాడో అతను చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి వ్యక్తి అనమాట. ఏ చిన్న వస్తువులు కూడా వేస్ట్ కాకుండా చూసుకుంటాడు. అయితే అక్కడ దారం ముక్క పడి ఉంటే ఇది ఎప్పుడైనా మనకు అవసరం వస్తుందని చెప్పేసి తీసుకుంటాడు అనమాట. తీసుకొని తన దగ్గర పెట్టేసుకుంటాడు. అయితే అక్కడ ఒక పాకెట్ పోయింది. ఆ పోయిన పాకెట్ ఈయన తీసుకున్నాడు అని చెప్పేసి ఈయన యొక్క ఎనిమీ ఎవరైతే ఉన్నారో ఈయన మీద గిల్టీ మోపుతాడు అనమాట. అయితే ఇలా నింద మోపిన తర్వాత మళ్ళీ ఈయన విచారణకు వెళ్తాడు. విచారణకు వెళ్ళిన తర్వాత అంతా కూడా విచారణ చేస్తారు. లేదు నేను చేయలేదు ఆ పని అని చెప్తే కూడా అక్కడ వాళ్ళు వినరనమాట. వినకుండా చివరికి ఈయననే నిందితుడిగా వాళ్ళంతా కూడా చెప్పేస్తారు. చివరికి నేను నిజాయితీగా ఉంటే కూడా నన్ను ఇలా చేశారు కదా అని చెప్పేసి తను మంచాన పడి చనిపోతాడు అనమాట. ఇది ఒక షార్ట్ లైన్గా చెప్పాను. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేస్తా. Maitri Hoshikon, a poor and crafty peasant, is walking through the village market in Goderville when he notices a small piece of string on the ground. ఈయన ఒక పేద రైతు అనమాట. క్రాఫ్టీ పీసెంట్. పీసెంట్ అంటే రైతు అనమాట. ఈజ్ వాకింగ్ త్రూ ద విలేజ్ మార్కెట్ ఇన్ ద గోడర్విల్. గోడర్విల్ అనేటువంటి ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ గుండా అలా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒక చిన్న దారపు ముక్క అక్కడ కనిపించింటుంది. దాన్నే పీస్ ఆఫ్ స్ట్రింగ్ అని అంటారు. అక్కడ రోడ్డు మీద పడి ఉంటే దాన్ని తీసుకుంటాడు. బిలీవింగ్ ఇట్ మైట్ బి యూస్ఫుల్ సమ్డే, హీ పిక్స్ ఇట్ అప్ అండ్ హైడ్స్ ఇట్ ఇన్ హిస్ పాకెట్. అది తీసుకుని పాకెట్లో పెట్టేసుకుంటాడు. అన్ఫార్చునేట్లీ హిస్ లాంగ్ టైమ్ ఎనిమీ ఎం మెలండైన్, a harness maker, sees him and later reports to the mayor that Hashikon was actually picking up a lost wallet. అది తీసుకునేటువంటి దాన్ని ఈయన శత్రువైనటువంటి మ్యాలెండైన్ చూస్తాడు. చూసి ఏం చేస్తాడంటే వెళ్ళి రిపోర్ట్ చేస్తాడనమాట. ఈయన అక్కడ రోడ్డు మీద పడినటువంటి ఒక వ్యాలెట్ అంటే ఒక పర్స్ లాంటిది అనమాట. అది తీసుకొని ఆయన పాకెట్లో పెట్టుకున్నాడు, నేను చూశాను అని చెప్పేసి అంటాడు. ఈయన హార్నెస్ మేకర్. ఓకే, ఇక్కడ హార్నెస్ మేకర్ అంటే గుర్రాలకు కావాల్సినటువంటివన్నీ కూడా చేసి పెట్టేవాడు అనమాట. అది ఫ్రాన్స్లో ఒక వృత్తి అనమాట. అది ఓల్డ్ ఆక్యుపేషన్ అనమాట ఫ్రాన్స్లో. సో అలా చేసేవాడు. ఈయన ఏం చేస్తాడు, అది చూసి రిపోర్ట్ చేసేపాటికి వాళ్ళంతా పిలుస్తారనమాట. సూన్ హోషికోన్ ఈజ్ సమ్మన్డ్ అండ్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్. పిలిపిస్తారు ఆయన. ఎవరైతే పెద్ద మనిషికి ఈయన వెళ్ళి రిపోర్ట్ చేశాడో అక్కడ నువ్వు వ్యాలెట్ తీసుకున్నావు అంట కదా, చెప్పు ఏం జరిగింది, ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి ఈయన్ని పిలిపిస్తారు. డిస్పైట్ హిస్ డెస్పరేట్ అటెంప్ట్స్ టు ఎక్స్ప్లెయిన్ దాట్ హీ ఓన్లీ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ స్ట్రింగ్, ద విలేజర్స్ అండ్ ద మేయర్ రిఫ్యూజ్ టు బిలీవ్ హిమ్ అండ్ లేబుల్ హిమ్ యాజ్ ఎ లేయర్. ఇంకేం చెప్తారు, లేదు నేను అలాంటి పని చేయలేదు అని చెప్పేసి అంతా చెప్తే కూడా వినరన్నమాట. లేదు నువ్వే దొంగతనమే చేస్తావు అని చెప్పేసి ఆయనకు చెప్తారు. ఆయనతో పాటు అక్కడ విలేజర్స్ కూడా ఉంటారు. లేదు ఈయన అదే ఆ రోజు ఏదో పర్సు పడిపోయి తీసుకున్నాడంట, దొంగతనం చేశాడంట అని చెప్పేసి వాళ్ళు కూడా అలాగే చెప్తారు. ఈయన చెప్పిన నిజాన్ని వాళ్ళు వినరనమాట. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటాడు. ఆ చివరికి ఏంటంటే ఈయన ఒక అబద్ధం చెప్తున్నాడు, ఈయన ఒక దొంగ అని చెప్పేసి ఆయన మీద ఒక ముద్ర వేస్తారు. అన్ఫేర్ ట్రీట్మెంట్. Later, the missing wallet is found and returned to its rightful owner. కొన్ని రోజుల తర్వాత ఏదైతే వ్యాలెట్ అక్కడ పోగొట్టుకున్నారో అది దొరుకుతుందనమాట. ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకే దొరుకుతుందో ఆయనకు ఇచ్చేస్తారు వాపస్. M. Jordan, proving that Hoshikon did not steal it. However, instead of clearing his name, the villagers continued to believe he had initially taken the wallet and returned it only out of fear. ఇక్కడ జోర్డాన్ అటువంటి వ్యక్తి వచ్చాడు చూడండి కొత్తగా. ఈయన ఏం చెప్తాడంటే, లేదు చూసారా దొరికిపోయింది వ్యాలెట్, ఇక ఈ తప్పు హోషికోన్ చేయలేదు అని చెప్పేసి అంటాడు. అంటే విలేజెస్ ఏమనుకుంటారు చూడండి, అక్కడికి క్లియరు నిజమే. అది నిజంగా స్టోరీ జరిగింది ఏంటంటే ఇదేనమాట. ఆయన తీసుకున్న ఒక దారం ముక్క కానీ వ్యాలెట్ తీసుకున్నాడు అన్నారు. ఇక్కడ జోర్డాన్ వచ్చేసి చెప్పేస్తాడు అది కాదు, ఆ వ్యాలెట్ దొరికిపోయింది, ఈయన దొంగతనం చేయలేదని. కానీ విలేజర్స్ ఏమనుకుంటారు తెలుసా, ఆయనకు దొరికింది, భయం వల్ల మళ్ళీ అది
జోర్డన్కి ఇచ్చి పంపించినాడు, ఎవరిది వాళ్ళకి ఇచ్చేశాడు, నిజానికి ఈయనే దొంగతనం చేస్తాడు అని చెప్పేసి అనుకుంటారు. Even though he tries to defend himself repeatedly, his protests are ignored and people mock him even more. ఇక అయినా కూడా ఆయన ఇంకా వాళ్ళని నివారించలేకపోతాడు. అందరూ కూడా ఈయన పైన నింద వేస్తారు, తిడతారు, అది ఇది మాటలు చెప్పి ఈయన మనసు బాధ పెడతా ఉంటారు. The weight of false accusation becomes unbearable as he is shunned and ridiculed by his own community, making his sufferings worse. ఇంకేంటి, ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే ఈయన మీద నిందలు వేసి అనరాని మాటలని ఈయన మనసుకు నొప్పి పెడతా ఉంటారు. ఇక్కడ నింద అనేటువంటిది అది ఆయన భరించలేకపోతాడు అనమాట. Tragic end. The constant suspicion and the humiliation take a heavy toll on హర్షికాన్స్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. రోజు రోజుకి ఇలా అందరు నిందలు వేస్తూ ఉంటే తను చాలా నిరుత్సాహపడతాడు, చాలా ఆత్మన్యూన్యతకు గురి అవుతాడు. ఇక ఆ బాధ తట్టుకోలేకపోతాడు మెంటల్గా, ఫిజికల్గా. He becomes obsessed with proving his innocence, repeatedly telling everyone the same story, hoping that someone will believe him. ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా కూడా ఈయనకి అలాగే అంటూ ఉంటారు. ఇక ఎలా వాళ్ళకి నచ్చ చెప్పాలి, ఎన్నిసార్లు చెప్తాడు నేను ఆ పని చేయలేదు, అది అనవసరంగా నా మీద మోపారని చెప్పినా కూడా జనాలు నమ్మరు తను. However, his efforts are in vain as the villagers continue to scorn him. ఎంత చెప్పినా కూడా వినరు, ఆయన తిడుతూ ఉంటారు, వేరే మాటలు అంటూ ఉంటారు అంతా కూడా. The stress and emotional pain weaken him and he falls gravely ill in December. ఇంకా ఆ మాట విని విని కూడా తప్పు చేయని దానికి నేను నిందను అనుభవిస్తున్నాను అని చెప్పేసి బాధపడుతూ మెంటల్గా, ఫిజికల్గా ఆయన వీక్ అయిపోతాడు, వ్యాధిగ్రస్తుడు అయిపోతాడు. డిసెంబర్లో ఆయనకు చాలా మంచాన పడతాడు ఇక డిసెంబర్ నెల వచ్చేపాటికి. ఇన్ ద ఎండ్ హీ డైస్ ఇన్ ద జనవరి. ఓకే, జనవరి వచ్చేపాటికి ఆయన చనిపోతాడు. స్టిల్ ప్రొటెస్టింగ్ దట్ హీ హ్యాడ్ ఓన్లీ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ స్ట్రింగ్ అండ్ ప్రొటెస్టెడ్ హిస్ ఇన్నోసెన్స్ రిపీటింగ్ a little bit of string. ఇకేంటి, మంచాన పడిపోతాడు, చనిపోతాడు. చనిపోయేటప్పుడు కూడా ఆయన ఒక మాట అంటాడు, నన్ను ఇంతలా హింసించారు ఈ సొసైటీ, నేను చేయని తప్పుకు నేను జస్ట్ ఒక దారం ముక్క తీసుకున్నాను అంతే. ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రింగ్ అన్నాడు. చనిపోయేటప్పుడు కూడా తను రిపీటెడ్గా చెప్పాడు అదే మాట, ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రింగ్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రింగ్. మీరు కూడా ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు ఆ పదం రాసి వేరే కలర్ పెన్తో బాగా అండర్లైన్ చేయండి. అండ్ దిస్ హైలైట్స్ ద డేంజర్స్ ఆఫ్ ఫాల్స్ అక్యూజేషన్స్ అండ్ సోషల్ ఇంజస్టిస్. ఇదొక్క ఇన్సిడెంటే మనం అనుకోవచ్చు సొసైటీ ఎంత భయంకరంగా ఉంటుందో. సొసైటీకి సొసైటీ నచ్చితే మనం బాగున్నట్లు, లేకపోతే వాళ్ళు ఎటువంటి నిందలైనా వేస్తారు, ఏ విధంగానైనా మనల్ని హింసిస్తారు. కాబట్టి అంటే ఇంకొక విషయం ఏంటంటే, మనం నిజాయితీగా ఉన్నా కూడా మన మీద ఇలాంటి నిందలు వేయడానికి చాలామంది ఉంటారు. మళ్ళీ మన వైపు సత్యం ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు భయపడేయాలి అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు దుర్మార్గుల యొక్క అధికారం ఉంటుంది, దుర్మార్గుల యొక్క పేరు ఉంటుంది, డబ్బు ఉంటుంది. వీటన్నింటితో ఏంటంటే వాళ్ళు నిజాన్ని కప్పిపుచ్చుతూ ఉంటారు. ఈరోజు కప్పిపుచ్చవచ్చు, కానీ రేపు ఏదో రకంగా ఆ నిజమే నిప్పై వాళ్ళని తగలబెట్టేస్తుంది. కానీ అది చూడడానికి మనం ఉండకపోవచ్చు, ఏదో ఒక రోజైతే అది జరుగుతుంది. ఓకే, అదే అనమాట. ఇక్కడ దీని యొక్క ఇంకొక అంశం ఏంటంటే, ఎవరిని కూడా మనం ఇలా హింసించవద్దు, ఎవరిని కూడా అకారణంగా ఎవరిని తిట్టవద్దు, లేదా వాళ్ళ మీద నింద వేయద్దు. ఏదో ఒక రోజు మనకు కూడా అలాంటి పనిష్మెంట్ వస్తుంది. కాబట్టి నిజాయితీగా ఉండండి, సత్యాన్నే మాట్లాడండి. ఇది అనమాట. సో ఇది మరొకసారి రిపీట్ చేయనా, ఒక్కసారి చేస్తాను. ఏం లేదు, ఈ హోషికాన్ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్. తర్వాత మ్యాలెండెన్ విలన్ అనమాట ఇందులో. ఈయన ఒకసారి బజార్లో వెళ్తూ ఉంటాడు, గోడర్వెల్ విలేజ్లో వెళ్తూ ఉంటే అక్కడ ఒక చిన్న దారం ముక్క కనిపిస్తుంది. ఆ దారం ముక్క తీసుకొని తన పాకెట్లో పెట్టుకుంటాడు. అలా పెట్టుకునేటువంటిది ఏంటంటే, మ్యాలెండెన్ ఈయన శత్రువు చూస్తాడు. చూసిన తర్వాత వెళ్ళి ఆయన రిపోర్ట్ చేస్తాడు. ఏమని, హైయర్ అఫీషియల్స్కి రిపోర్ట్ చేస్తాడు, ఇలా ఆయన దొంగతనం చేస్తాడు, ఒక వ్యాలెట్ని ఎత్తుకున్నాడు బజార్లో పడింట అని చెప్పేసి అంటాడు. దీంతో ఏంటంటే మేయర్ ఆయన పిలిచి క్వశ్చన్స్ అడుగుతాడు. చెప్పు, నువ్వు ఎందుకు తీసుకున్నావు, అది ఇదని చెప్పేసి ఆయనకు ఇక బ్యానిష్మెంట్ కూడా చేస్తాడు, అక్కడ ఆయన బహిష్కరణ కూడా చేస్తాడనమాట. చేసిన తర్వాత నేను తప్పు చేయలేదు, నాకు ఎందుకు ఈ శిక్ష విధిస్తున్నారంటే కూడా వినడనమాట. విన్న తర్వాత ఇక ఆయన నేను చేయని తప్పుకు నేను శిక్షను అనుభవిస్తున్నాను కాబట్టి ఎందుకు ఇలా అనుభవిస్తున్నానని చెప్పేసి తను బాధపడుతూ మంచాన పడతాడు డిసెంబర్లో. ఇక జనవరి వచ్చే నాటికి ఇక తను చనిపోతాడు అనమాట. చనిపోతూ కూడా ఒక మాట అంటాడు, ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్టింగ్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ స్టింగ్ అని చెప్పేసి రిపీటెడ్గా చెప్పి చనిపోతాడు. అంటే తను చేసినటువంటి ఏ తప్పు చేయకపోయినా కూడా ఒక చిన్న దారం ముక్క తీసుకున్న రోడ్డు మీద, దానికే నాకు నింద వేసి ఇలా చేశారని చెప్పేసి తను ఎంతో ఇన్సల్ట్తో, హ్యూమిలియేషన్తో తను చనిపోతాడు అనమాట.
ఇది ఇదనమాట. సమాజం ఎలా ఉంటుందంటే, మనము ఈత చెట్టు కింద కూర్చొని మంచి నీళ్ళు తాగినా కూడా ఈత కల్లు తాగినావనే చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఉండండి. మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి లెసన్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జామ్ బాగా రాయండి. రాసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో మీరు ఎలా రాస్తారో పెట్టాలన్నమాట. ఓకే. మీకోసమే చేశాను కదా వీడియో. ఇక మీకు ఇంత అయిపోయింది కదా. మీ నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో మీకు తెలుసు. జస్ట్ ఒక లైక్ చాలు. మీరు పాస్ అవ్వాలి, మీరు ఒక లైక్ చేయాలి. నాకు కావాల్సింది అదే, ఇక ఏమీ వద్దు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.